చంద్రబాబుని పోలవరం ద్రోహి అని పిలవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునాదుల విషయంలోనే చంద్రబాబు నిర్లక్ష్యంగా నిర్మించారని అన్నారు. స్కిల్వే నిర్మాణం చేపట్టకుండా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టారని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ ముక్కలు కావడానికి చంద్రబాబే కారణమని భరత్ ఆరోపించారు. స్కిల్వే కాపర్ డ్యాంలని పూర్తి చేసింది వైసీపీయే అని ఆయన చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల నిపుణుల కమిటీ వేయాల్సి వచ్చిందన్నారు. డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డయాఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డయాఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ గ్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము, డయాఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము, వెళ్ళడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 2017లో మిగతా వర్క్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అది జూన్ 2018కి డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మళ్ళీ 2018 ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది. డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి, ఈసీఆర్ఎఫ్ కిందన ఉన్న ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు. డైరెక్ట్గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ని హిట్ చేసింది. డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి.